బీఆర్ఎస్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలిసి నడుద్దాం, కలంతో పోరాడదాం. ఆదోని జిల్లా చేయాలని ఏడీజేయు జర్నలిస్టు యూనియన్ నాయకులు డిమాండ్. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం. ఆదోని డివిజన్ లో ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్టులు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముగ్ధం బాషా ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి బి బలరాం సింగ్, ఉపాధ్యక్షులు నర్సప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి గౌస్, జాయింట్ సెక్రటరీ రవీంద్ర గౌడ్, గౌరవ సలహాదారుడు వి5 నాగరాజులతో ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి నివేదికను సబ్ కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదోని జిల్లాగా రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సబ్ కలెక్టర్ కి మెమోరాండం సమర్పించారు. జర్నలిస్టులు మాట్లాడుతూ ఆదోనికి జిల్లాగా ఏర్పాటైతే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి జరగాలంటే ఆదోని జిల్లా కొరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి ఆదోని జిల్లా ఏర్పాటుకు ముక్త కంఠంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు తెలిపారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదోని జిల్లా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆదోని డివిజన్ ను జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు తెలపడం జరిగింది. ఆదోనిని జిల్లా చేయాలని చెప్పి మా ఏడీజేయు యూనియన్ తరఫున ధర్నా చేసి ఈరోజు ఆదోని డివిజన్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి అందరికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆదోనిని జిల్లా చేయాలని చెప్పి మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏడీజేయు తరఫున. అలాగే అధికారులు కూడా మాకు మద్దతు తెలుపుతారని చెప్పి ఆశిస్తున్నాం. అందరూ కలిసి అన్ని యూనియన్లు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఆదోనిని జిల్లా ఏర్పాటు చేయడానికి సహకరించాలని చెప్పి ఏడీజేయు తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా మగ్దుం బాషా మేము తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.